అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకుంటుంది. 4వ దశ సార్వత్రిక ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఈ రోజే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మొత్తం 96 లోక్సభ స్థానాలకు గాను 4వ దశ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. పార్లమెంటు స్థానాలకు, కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణ అనేది చేపడుతున్నారు. లోక్సభ అభ్యర్థి 25,000, శాసనసభ అభ్యర్థి 10,000 చొప్పున ధర వద్ద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4గురికి మాత్రమే ఆర్ఓ కార్యాలయం లోపలికి అనుమతి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయబోతున్నారు. రేపు ఈ నెల 22, 25 తేదీల నుంచి మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. అయితే ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన అనేది ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 29న ప్రకటించబోతున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29న అవకాశం ఇచ్చారు. మే 13న పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మే 8 లోపు వీరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు బ్యాంక్ లావాదేవీలపై నిఘా కూడా పెడుతున్నారు. బ్యాంకుల నుంచి ₹1,00,000 ఆపై డ్రా చేసినా కూడా జమ చేసిన ఆ ఖాతాలను పరిశీలిస్తున్నారు. 10 లక్షలకు మించి డ్రా చేసిన వారి సమాచారాన్ని బ్యాంక్ అధికారులు, ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. తగిన ఆధారాలు చూపిస్తేనే ఆయా డబ్బును వెనక్కిస్తున్నారు. చూడాలి మరి సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి హోరాహోరీని సృష్టిస్తాయి అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.